మళ్ళీ ఈ సాయంకాలం ఇప్పుడు మనం వ్యూ చూడబోతున్నాము. ఇది మన రైల్వే స్టేషన్, మా పనగానపల్లి రైల్వే స్టేషన్. ఇప్పుడే నేను మా ఫ్రెండ్ వచ్చి బైక్ ఇంటి పార్క్ చేసి ఇట్లా సరే అట్లా రైల్వే స్టేషన్ చూడాలనుకుంటున్నాము. కానీ అవతలకి అక్కడ వాళ్ళకి ఆ సైడ్ వెళ్ళాలంటే మనము దారి లేదు కాబట్టి కంపల్సరీగా పట్టాల మీద నుంచే పోవాలి. పట్టాల మీద నుంచే పోవాలి. దీంట్లో 2 ట్రాక్లు మొత్తం 3 ఉన్నాయి, కానీ 2 ట్రాక్లు పనిచేస్తాయి. ఒకటి సపరేట్గా మన ప్యాసింజర్లకి 2, ఒకటి మామూలు ట్రైన్. ఇవి ప్యాసింజర్ ట్రైన్ కాకుండా నార్మల్ ట్రైన్లు. కానీ ఏదైనా ట్రైన్ అక్కడ నుంచి ఏమన్నా వస్తున్నవి అక్కడనే ఒకటి ఆగి క్రాస్ అవుతాయి. మామూలు 2 ట్రైన్లు పోనీకి ఒకటి సరిలేదు కాబట్టి ఒకటి ఆగి ఒకటి క్రాస్ అవుతుంది. దాని దాటిన తర్వాత మనం ఇదే మా పనగానపల్లి బోర్డు. ఇంకా సైడ్గా వెళ్ళిపోతే మనం టికెట్ కౌంటర్ కానీ వాష్రూమ్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. నైట్ పూట్లో కూడా కొంచెం బాగా సెక్యూరిటీ ప్రకారంగా మన పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. మనకైతే ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు మంచి వ్యూ చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి ఒకసారి అసలు పచ్చగా బాగా వ్యూ హైలైట్ ఉంది. ఎక్సలెంట్గా ఉంటుంది అసలు వ్యూ, సూపర్ ఉంది అసలుకి. మనం ఇంకా ఎంత కోరుకున్నా ఇంత విశాలత ప్లేస్ ఎక్కడ దొరకదు అసలుకి. సూపర్ ఉంది అసలు, సూపర్ ఉంది అసలుకి. మీరు ఎక్కడ చూసినారు ఇట్లా వ్యూ అసలుకి చాలా పచ్చగా ఉంది అసలుకి. కానీ ఏం చేస్తాం అప్పట్లో ఇది ఈ స్టేషన్ పడక ముందుకు చాలా ఇబ్బంది పడిపోతున్నాము. కానీ ఇప్పుడు అంత ఏం ఇది లేదు. కానీ స్టేషన్ పడక ముందుకు ఇక్కడ గుంటూరు కానీ విజయవాడ కానీ లేదా తిరుపతి కానీ ఎక్కడ సైడ్ అయినా వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కానీ ఇప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు. చుట్టుపక్కల ఊర్లల్లో ఎక్కడైనా ఊర్లకి ఇట్లా మనం గుంటూరు కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ ఇంకా అక్కడ సైడ్ దూరం ఎక్కడైనా సరే మన పిల్లలకి ఏం ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు సింపుల్గా మన రైలు ట్రాక్ పడింది కాబట్టి చాలా బాగుంది అసలుకి. మనకైతే ఏ ఇబ్బందులు లేవు అసలుకి. ఇప్పుడు చాలా ఫ్రీగా మూవ్ కావచ్చు. నైట్ పూట్లో కూడా ఏదైనా చాలా జర్నీలు చేయాలనుకునే మనకి ట్రైన్ అవైలబుల్ ఉన్నాయి. నైట్ 2 ట్రైన్స్ ఉంటాయి. మార్నింగ్ డెమో ఉంటుంది కడపకి. మన నైట్ ఇక్కడ విజయవాడకి తిరుపతికి నైట్. మనకైతే ఇబ్బంది ఏం లేదు. కానీ ఎన్ని ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా మనకైతే ఇప్పుడు ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అలాంటి ఒకసారి మనం ఆ స్టేషన్ అక్కడ వెళ్ళి ఒకసారి విజిట్ చేసుకున్నాం. ఇంకోసారి ఒక వ్యూ చూడొచ్చు. చాలా అసలు అంతటా పచ్చగానే ఉంది అసలుకి. ఫుల్గా ఆటలలో వేసి పెట్టినారు. మనకైతే ఇబ్బంది అయితే లేదు. జనాలు చాలా కష్టపడుతున్నారు. రైల్వే స్టేషన్ల పక్కన ఈ ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు నీళ్ళు కక్కుతున్నాయి లేదు, కానీ వాళ్ళ పొలాలు మాత్రం బాగా నాటుకొని బాగా అందంగా పెట్టుకున్నారు. చాలా పచ్చగా ఉంది. అక్కడ దూరంలో కొన్ని నిద్రలు కానొస్తున్నాయి. అదే మా ఊరు. అక్కడ సైడ్ మొత్తం ఇట్లా దారి ఉంది. ఇట్లా రోడ్డు మీద ఇట్లా మెయిన్ దారి ఉంది. ఇక్కడ నుంచి రావచ్చు మళ్ళీ రైల్వే స్టేషన్. మన మెయిన్ గేటు అక్కడ నుంచి మన స్టేషన్ దగ్గర రావచ్చు మెయిన్ గేట్ నుంచి. కానీ ఇట్లా వర్షం కానీ ఎప్పుడన్నా పడినప్పుడు ఆ దారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి కొంచెం మేము వచ్చిన రూట్లో కానీ అది కొంచెం షార్ట్ రూట్. కానీ ఆ జనాలు అందరూ ఇక్కడ నుంచి వస్తారు. ఏదైనా పెద్ద వెహికల్స్ వస్తే ఇక్కడ నుంచి వస్తారు. కానీ మిగతా బైక్స్ కానీ అట్లా ఈ షార్ట్ కట్ నుంచి వస్తారు. అది ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పాలి ఫ్రెండ్స్. మెయిన్గా ఇక్కడ మనకు రైళ్ళు పడడానికి కారణం ట్రాన్స్పోర్ట్ కూడా ఉపయోగపడుతుంది. మనకి ఏదైనా గూడ్స్ వెహికల్ నుంచి ఏదైనా సంథింగ్ ఏదైనా వచ్చినా కూడా మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా అక్కడ నుంచి రావాలన్నా మనకి ఏదైనా ఇబ్బందిగా ఉండదు. మన వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా ఇక్కడ నుంచి ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మనకు మెయిన్ ట్రాక్ కూడా గూడ్స్ ట్రాక్ కూడా ఉంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మా స్టేషన్ చుట్టుపక్కల కానీ మా స్టేషన్ చుట్టుపక్కల కానీ వెదర్ మాత్రం హైలైట్ ఉంది అసలుకి. ఈవినింగ్ ఇట్లా వస్తే ఫోటోలకు మాత్రం హైలైట్ వస్తుంది. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రైల్లోనే కాదు బస్సులో కానీ ఎక్కడైనా సరే ట్రావెల్ చేసినప్పుడు చాలా నిదానంగా ఉండి జాగ్రత్తగా ఎక్కండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈవెన్ ట్రైన్ అయినా సరే ట్రైన్ ఆగినప్పుడే మీరు ఎక్కండి.
ట్రైన్ కదిలేటప్పుడు ఎక్కకండి, చాలా అంటే చాలా ఇబ్బంది. లాస్ట్ ఒకసారి మీరు మీ ఫ్యామిలీస్ మీకోసం వెయిట్ చేస్తుంటాయి కాబట్టి ఈ మాట ఒకటి గ్రహించండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మా రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అంతా మొత్తం గురించి వివరించాం కదా. సో ఈ వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.